హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ప్రతి ఒక్కరికి వంటగదిలో ఉపయోగపడే చిన్న చిన్న టిప్స్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం పిండి వంటలు చేసినప్పుడు ఇలాగా చిన్న చిన్న పార్టికల్స్ ఉండిపోతూ ఉంటాయి కదా, వీటిని మనం గట్టితో ఎంత తీసినా రావు. అటువంటి అప్పుడు ఇలా కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోండి. అంతలోకి మనం స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న చిన్న చిన్న నలకలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ కార్న్ఫ్లోర్ని పట్టేసుకుంటాయి. ఇంకా మనకి ఎంత క్లియర్గా అయిపోతుందో ఆయిల్ చూడండి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మనము పాలు స్టవ్ మీద పెట్టినప్పుడు ఇలా చిన్న గిన్నెలో పెట్టినప్పుడు తొందరగా మనకి బయటకు వచ్చేస్తూ ఉంటే స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది కదా, అటువంటప్పుడు దీని మీద ఏదైనా గట్టి కానీ చెక్కతో ఉన్న గట్టి కానీ ఇలా పెట్టినట్టయితే మనకి అసలు పాలు బయటికి రావు, చక్కగా ఇలా మరుగుతూ ఉంటాయి. అలాగే మూడో టిప్ వచ్చేసి ఇలా ఆరెంజ్ జ్యూస్ మనం జ్యూసర్ని యూస్ చేయకుండా ఎలా తీయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం ఇలా ఆరెంజ్ జ్యూస్ ఇలా తీసుకున్న తర్వాత ఈ పీళ్ళు వీటిని మనం ఇలాగా స్టైనర్ ఉంటుంది కదా, దీంట్లో వేసుకోండి. ఇలా అసలు సీడ్స్ అనేవి నలగకుండా మనం జ్యూసర్తో తీసుకుంటే మనకి చాలా కొంచెం అవి కడుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా, అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం ఎన్ని గ్లాసులైనా సరే ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు. మనది ఇలాగా మ్యాష్ చేసుకునేది ఉంటుంది కదా, దాంతో నేను ఇలాగా చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, అసలు గింజలు అంటే నలగవు, మంచిగా జ్యూస్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా చేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఇలాగే తీసేసుకోండి. ఇలా అయిన తర్వాత దీన్ని ఇలా తీసుకుని చూడండి, జ్యూస్ కూడా చక్కగా ఫిల్టర్ అయిపోయి ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం గ్లాస్లోకి వేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. మనకి శీతాకాలంలో వింటర్లో మనం సి విటమిన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నాలుగో టిప్ వచ్చేసి మనం టీలో అల్లం వేసుకోవాలంటే మనం అక్కడ ఇక్కడ ఇలా మనం కచ్చాబచ్చగా దంచుతూ ఉంటాం కదా, అలా కాకుండా కొంచెం చిన్న బౌల్లోకి ఇలా వేసుకుని చపాతీ స్టిక్తో అయినా లేకపోతే పప్పు రుబ్బుకునేది ఉంటుంది కదా, దాన్ని వెనకాలైనా సరే ఇలా పెట్టుకుని ఇలా దంచుకోండి. చాలా మనం కొంచెం కొంచెం మిక్సీలో వేయాలంటే కష్టమవుతుంది కదా, ఇలా చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా గ్లాసులో కూడా చేసుకోవచ్చు. మన బౌల్లో కాకుండా టీలో వేసుకుని మరిగించుకుని ఈ ఛాయ్ తాగినట్టయితే మనకి దగ్గు కానీ ఎటువంటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గిపోతాయి. అలాగే ఐదోటి వచ్చేసి మనం ఎటువంటి హార్పిక్ కానీ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా బాత్రూమ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేస్తుండి చూడండి. మన దగ్గర ఎలాగా వేస్ట్ బాక్సులు ఉంటాయి కదా, ఇంటికి ఇలాగా హోల్స్ చేసుకోండి. చాకుని కొంచెం వేడి చేసుకుని ఇలా హోల్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీంట్లో మీ దగ్గర రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, పెద్ద ఉప్పు, అది అలా ఏదైనా పర్వాలేదు, సాల్ట్ అయినా పర్వాలేదు. నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 స్పూన్లు సాల్ట్ వేసుకోండి. మీ దగ్గర ఉప్పు ఉంటే ఉప్పు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం వడనీళ్ళు అవి తెచ్చుకుని మనం బాత్రూమ్ ఫ్రెషనర్స్ కింద పెట్టుకునే కన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది 15 రోజుల వరకు ఫ్రెష్నెస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నేను లైజాల్ వేస్తున్నాను. లైజాల్ 1 కప్పు వేసుకోండి. ఇలా 1 కప్పు వేసుకున్న తర్వాత దీంట్లో దాల్చిన చెక్క ఉంటుంది కదా, ఆ దాల్చిన చెక్కని ఒక 2-3 ఇలాగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకుని మనం బాత్రూంలో పెట్టుకున్నట్టయితే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది, మంచి వాసన కూడా వస్తుంది. సరే, మీకు ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరొక టిప్ వచ్చేసి మనం పిల్లలు ఇలా బ్రెడ్ తెచ్చినప్పుడు ఇలా ఓపెన్ చేసి పెట్టేస్తూ ఉంటారు. ఇది మనం ఇలా ఎంత ఫోల్డ్ చేసినా కానీ ఫోల్డింగ్ అనేది ఉండదు. అటువంటి అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. చూడండి, ఇలా ఊడిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఒక్కసారి ఇలాగ ఫోల్డ్ చేసి దీన్ని ఇలాగ వెనక్కి మడత పెట్టినట్టయితే మనకి చక్కగా ఈ ఫోల్డింగ్ అనేది అలాగే ఉంటుంది. ఇలాగ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. అలాగే ఇంకొక టిప్ వచ్చేసి మనకి ఇలా కుక్కర్ హ్యాండిల్స్ అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి కదా, చూడండి ఇలా లూజ్ అయిపోయినప్పుడు దీన్ని మనం ఎలా టైట్ చేసుకోవాలో చూద్దాం. ఒకసారి లూజ్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మొత్తానికి తీసేద్దాం. ఒకసారి ఇలా తీసేసిన తర్వాత చూడండి, ఇలా తీసిన తర్వాత ఇప్పుడు దీనికి మనము నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు. నెయిల్ పాలిష్ వేయడం వల్ల చాలా గట్టిపడుతుంది, అస్సలు ఊడిపోదు. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే దీనికి దారం కూడా చుట్టొచ్చు. నేనైతే ఇలాగ నెయిల్ పాలిష్ని కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము దీంట్లో పెట్టి బిగించుకోవాలి. చాలా టైట్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.
దీన్ని ఇలాగా మళ్ళీ ఇలా గట్టిగా టైట్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి ఎంత స్ట్రాంగ్ అయిందో. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే పిల్లలు బిస్కెట్ తినేసి ఇలాగా పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా, ఇవి మెత్తగా అయిపోతాయి, మళ్ళీ ఇవి తినడానికి కూడా ఉండదు. అందుకని చెప్పి ఇవి ఎప్పుడు గాలి వేసుకొని చోట పెట్టుకుంటే మంచిగా ఉంటాయి. అలాగే నేను ఇక్కడ కంటైనర్ బాక్స్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం రైస్ వేసుకోండి. రైస్ వేసుకుని ఈ బిస్కెట్స్ ఇందులో వేసుకోండి. వేసుకోవడం వల్ల ఇది మెత్తబడవు. ఒకవేళ రైస్ ఉన్నాయి కదా, రైస్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.